హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మరి పోయిన వారం అనేది కూడా మనము బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఎండ్ అవుతుంది అండ్ R1 అండ్ S1 అండ్ R4 అండ్ S4 ఇలా రెసిస్టెన్స్ కానీ మరి డౌన్ కానీ ఎంత అవుతుంది అనేది కూడా చాలా చక్కగా స్టాక్ మార్కెట్ నిపుణులైన ఏ చక్రవర్తి గారు చెప్పారు కదా. మరి 6వ తారీఖు నుంచి రాబోయే వారం ఎలా ఉండబోతుంది, బ్యాంక్ నిఫ్టీలో మరి అప్ అండ్ డౌన్స్ ఎలా ఉండబోతున్నాయో మరి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం కల్పించిన మీకు, తర్వాత మీ సోషల్ పోస్ట్ వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, సార్, ఎందుకంటే అది ఖచ్చితంగా చెప్పాలి, చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. చాణక్య గారు, మీరు అడగదలుచుకుంది ఏంటంటే 6వ తారీఖు జూలై సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే వారానికి బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, దాని సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయని అడగదలుచుకున్నారు. క్లుప్తంగా చెప్పేస్తాను. తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మనం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్, మనం ఎవరిని లాంగ్ ఎలవెన్ షార్ట్ ఎలవెన్గా చెప్పట్లే. The people who want to improve their observation skills, these videos are helping a lot, no doubt. Okay, clear cut. తర్వాత బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ 6వ తారీఖు నుంచి ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి మీకు రిజల్ట్స్, బ్యాంకింగ్ సెక్టార్ రిజల్ట్స్ మీకు 18వ తారీఖు చాలా క్రూషియల్, జూలై 18. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, 3 పెద్ద బ్యాంకుల రిజల్ట్స్ ఒకే రోజు. ఓకే, మీరు చూడండి. అందువల్ల దీని గురించి స్పెక్యులేషన్స్ వచ్చేస్తుంటాయి. సో బ్యాంకింగ్ సెక్టార్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక న్యూస్ జోన్లోకి తీసుకెళ్తాం. తేడా పడితే మీకు 59,800 కూడా వెళ్తా అనుకుందండి ఛాన్స్. బ్యాంక్ నిఫ్టీ ఏదైనా పాజిటివ్గా వచ్చేసి అనుకోండి, బ్యాంకింగ్ సెక్టార్ రిజల్ట్స్ పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. పాజిటివ్లోకి వెళ్ళిపోతే మీకు 59,900 దాకా కూడా ఉంది బ్యాంక్ నిఫ్టీ ఛాన్స్. అంటే దాదాపు 60,000 60,000 దాకా కూడా ఉంది తేడా పడితే, చెప్తున్నాను. అందువల్ల అది చాలా నిశ్చితంగా దాని గురించి వచ్చే స్పెక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1. సో జూలై 18వ తారీఖు వచ్చే తెలుసు దాని స్పెక్యులేషన్స్. రెండోది వచ్చేసరికి ఫెడ్ మీటింగ్. ఇందాక చెప్పాను మీరు, ఈ జూలై 28, 29 ఫెడ్ మీటింగ్ ఉంది. కెవిన్ వాష్ అనేటువంటి వ్యక్తి ఎలా మూవ్ అవుతాడు, అతని కామెంట్స్ ఎలా ఉంటాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కూల్ అయిపోయింది, మీకు ఇన్ఫ్లేషన్ కమ్ డౌన్, నియర్లీ గ్రాడ్యువల్గా తగ్గొస్తుంది. ప్లస్ ఆటోమేటిక్ వచ్చేసరికి మీకు వీటన్నిటి వల్ల ఎప్పుడైతే మీకు ఇన్ఫ్లేషన్ కొంత డౌన్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డౌన్ అవుతున్నాయో, వార్ టెన్షన్స్ కొంచెం కూల్ అవుతున్నాయో, ఆటోమేటిక్ అమెరికాలో స్పెక్యులేషన్స్ వచ్చేస్తున్నాయి. కెవిన్ వాష్ అనేటువంటి వ్యక్తి ఇంట్రెస్ట్ రేట్స్ ఈజీ చేయొచ్చు అని, మేబీ హీ మే ఈజీ ది ఇంట్రెస్ట్ రేట్స్. అర్థమైందా? ఇప్పుడు చెప్పాను కదా, ఇందా చెప్పాను, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి బిట్వీన్ 3.50 to 3.75 మధ్య ఉంది అన్నాను కదా. అదేవిధంగా ఈజీ అవుతానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు ఏమన్నాడు, కొంత పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నాడు. అలా కాదు, పెరగటం అనేది లేదు, కానీ ఇలా స్టేబుల్గా ఉంటాయి, లేదు తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి రాబోయే నెలల్లో అన్నాడు అనుకోండి. దాని ఇంపాక్ట్ విపరీతంగా ఉంటుంది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద, బ్యాంకింగ్ సెక్టార్ మీద కూడా. ఓకే, ఎందుకంటే మీకు ఆటోమేటిక్ ఎప్పుడైతే వరల్డ్ వైడ్గా వడ్డీ రేట్లు తగ్గుతున్నాయో, ఆటోమేటిక్గా మీకు వచ్చేసరికి ఫెడ్ రేట్స్ తగ్గుతున్నాయంటే మీకు ఎఫ్ఐస్ ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోతుంటారు. ట్రై టు అండర్స్టాండ్, అది దాని ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. తర్వాత అద్భుతమైన ఇంకోటి ఆర్బీఐ మీటింగ్. మీకు ఆగస్టు 3, 4, 5 తారీఖులో ఆర్బీఐ మీటింగ్ ఉంది. సంజయ్ మనోహర్ చైర్మన్ ఆఫ్ ది ఆర్బీఐ. సో ఆయన అధ్యక్షతన మీకు ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉంటుంది. మీకు ఇప్పుడు రెపో రేట్ వచ్చేసరికి 5.25 ఉంది. తర్వాత రివర్స్ రెపో రేట్ 3.35 ఉంది. మీకు సిఆర్ఆర్ 3% ఉంది. ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి 80% ఉంది. నీకు వచ్చేసరికి మీకు వన్ మోర్ ఇంపార్టెంట్ రేట్ వచ్చేసరికి ఎంఎస్ఎఫ్, అర్థమైంది, మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ వచ్చేసరికి మీకు 5.50 ఉంది. సో ఇవి ఎలా, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, అంటే నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అయితే ఇంట్రెస్ట్ రేట్లు ఇండియాలో అంత తొందరగా తగ్గించాలనుకుంటున్నాను నేనైతే మటుకు. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించరు, కానీ ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్ కొంత పెరగడానికి అవకాశం ఉంది అన్నాడు. పెరగడానికి అవకాశం ఉంటే వడ్డీ రేట్లు ఇలా కనుక ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటే కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాడు. అందువల్ల ఇప్పుడు ఏమంటాడంటే, ఇన్ఫ్లేషన్ ఏదైనా డ్రాస్టిక్గా డౌన్ అవుతుంది అనుకోండి, క్యాష్ డెఫిసిట్ కూడా తగ్గిపోతుంది అనుకోండి, క్రూడ్ ఆయిల్ కూల్ అవటం వల్ల ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారన్నది మేము కొంచెం ఆలోచనలో ఉన్నాం. తగ్గించకపోవచ్చు, కానీ పెంచడం మటుకు కొంచెం పెంచే ఉద్దేశం లేదన్నాడు అనుకోండి, అది మార్కెట్ సానుకూలమే. అంతే కదా, బ్యాంకింగ్ సెక్టర్ చాలా సానుకూలం అయిపోతుంది. అదొకటి మనం చూసుకోవాలి. సంజయ్ మల్హోత్రా వాట్ ఈస్ గోయింగ్ టు సే, అర్థమైంది, అతని కామెంట్స్ ఎలా ఉంటాయనే చూడాలి. ఇవన్నీ మనం గమనించుకోవాలి మార్కెట్లో ఉన్నప్పుడు. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్. అది మటుకండి రూపీ ఏమి కవర్ అవ్వట్లేదు. 94 చిల్లరకు వచ్చినట్టు వచ్చింది, కానీ మళ్ళీ లేపుకొని వెళ్ళిపోతున్నాడు. నిన్న కూడా ఆటోమేటిక్గా నిన్న క్లోజింగ్ వచ్చేసరికి ₹95.21 మీద క్లోజ్ అయింది. మొన్న 97 అండ్ యాడ్ అయింది అనుకున్నాం కదా, అది 94 చిల్లరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు 95 క్రాస్ అయ్యి వచ్చేస్తుంది. అందువల్ల డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనే దాని మీద, అంటే దాని యొక్క
రూపాయి బలపడటం అనేది నియర్ ఫ్యూచర్ ఏం కనపడట్లేదు. Okay. స్టేబుల్గా ఉండొచ్చేమో కానీ బలపడి పైకి వెళ్ళటం రూపాయలు అర్థమైందా బలపడే అంత సీన్ ఏం కనపడట్లేదు ఇండియన్ మార్కెట్లో. అది మటు కొంత నెగిటివ్ టు బ్యాంకింగ్ సెక్టర్. ఎనీ ఫైనల్ కంక్లూజన్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ అనేటువంటి లెవెల్స్ ఎలా ఉంటాయో చెప్పబోతున్నాను. S1 S2 అనేటువంటిది R1 R2 అనేటువంటివి ఇంట్రాడే చేసే వాళ్ళకి నెక్స్ట్ డే పొజిషన్స్ క్యారిఫైడ్ చేసుకునే వాళ్ళకి అర్థమైందా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవటం కోసం స్కిల్స్. S3 S4 R3 R4 అనేటువంటివి మీకు ఏదైనా ఊహించని సంఘటన జరిగినప్పుడు ఎంతవరకు పెరగడానికి ఛాన్స్ ఉంది, ఎంతవరకు పట్టడానికి ఛాన్స్ ఉంది. తర్వాత R4లో జోన్స్ ఇస్తున్నాం సార్, ఎందుకంటే అక్కడికి వచ్చిన కొట్టుకుంటుంది నెక్స్ట్ జోన్కి వెళ్ళాలంటే అది తొందర కాదు, అక్కడ దాటం అనేది చాలా మేజర్ హడ్డీలు అవుతుంది. S4 అనేది కూడా అక్కడి నుంచి కట్ చేయడం తేలిక కాదు, అక్కడ ఆగాలి. అందుకని మేము ఇన్ని లెవెల్స్ ఇస్తున్నాం. అది ఇంట్రాడే చేసే వాళ్ళకి, ఓ రోజు పొజిషన్స్ క్లారిఫై చేసుకునే వాళ్ళకి, అదేవిధంగా ఊహించని సంఘటన జరిగినప్పుడు ద లెవెల్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి. అర్థమైందా, ఎక్స్ట్రీమ్గా పెరగటాలు తగ్గటాలు ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మనం వీడియో చేసేది నెక్స్ట్ శనివారం మాత్రమే. అర్థమైందా, ఉదయం కలుస్తాం మళ్ళీ. అందువల్ల మనం అసలు ముందు ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ నిన్న ఎక్కడ క్లోజ్ అయిందంటే మీకు 57,938.50 దగ్గర క్లోజ్ అయింది నిన్న ఫ్రైడే 3వ తారీఖున. రేపు 6వ తారీఖు సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే వారానికి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ చెప్తున్నాను. ముందు రెసిస్టెన్స్ చెప్పుకున్నాం, తర్వాత సపోర్ట్ చెప్పుకున్నాం. సపోర్ట్ R1 అంటే రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 58,125. ఒకవేళ అది స్టేబిలైజ్ అయ్యి అక్కడి నుంచి క్రాస్ అయ్యి పైకి వెళ్తే నెక్స్ట్ వచ్చేసరికి R2 రెసిస్టెన్స్ 2 వచ్చేసరికి 58,350. అది కూడా సక్సెస్ఫుల్గా క్రాస్ అవుతే నెక్స్ట్ వచ్చేసరికి మీకు 58,670. R3 అది రెసిస్టెన్స్ 3. R4 వచ్చేసరికి మీకు 59,050 నుంచి 59,600 జోన్ ఇచ్చేసారు. మీకు మళ్ళీ వన్స్ అగైన్ R4 వచ్చేసరికి 59,050 to 59,600 ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. అక్కడ విపరీతంగా స్టెబిలైజ్ అవ్వాలి మార్కెట్. పైకి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలన్నా అక్కడ 4 రోజులు కొట్టుకునే ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. క్లియర్, పక్కన పెట్టండి. రెండోది వచ్చేసరికి మీకు S1 S2 అది చెప్పుకుందాం. S1 సపోర్ట్ వచ్చేసరికి ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ 57,675 ఇస్ ద ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ అది కూడా బ్రేక్ డౌన్ చేసి కిందకి వెళ్తే నెక్స్ట్ సపోర్ట్ 2 వచ్చేసరికి 57,500. ఒకవేళ అక్కడ కూడా నిలబడలేక కిందకి వెళ్తే S3 వచ్చేసరికి 57,150. ఒకవేళ అక్కడ కూడా దొబ్బలేక మార్కెట్ కిందకి వెళ్తే S4 వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ జోన్ అది అంటాం. అక్కడ స్టెబిలైజ్ అయ్యి పైకో కిందకో డైరెక్షన్ గట్టిగా తీసుకుంటుంది. ఆ జోన్ వచ్చేసరికి 57,050 నుంచి 56,800 మధ్య. అంటే అక్కడ 250 పాయింట్స్ రేంజ్ చెప్తున్నాం. ఆ 250 పాయింట్స్ అక్కడ కొట్టుకోవాలి మార్కెట్. కొట్టుకొనే పైకి కానీ కింద కానీ ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. అందుకని S4 అనేది ఒక జోన్ లాగా చెప్పడం జరిగింది. వన్స్ అగైన్ S4 జోన్ వచ్చేసరికి 57,050 to 56,800 ఇస్ ద S4 జోన్. ఓకే, సో నెక్స్ట్ వారంలో మార్కెట్ అంటే బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది పైకి అయితే R1 R2 R3 R4 గమనించుకోండి, కిందకైతే S1 S2 S3 S4 గమనించుకోండి. ఎనీహౌ ఇప్పుడు ఇందా చెప్పిన విషయాలని బ్యాంక్ నిఫ్టీ ప్రభావితం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ స్పెక్యులేషన్స్ అంటే కూడా బ్యాంక్ నిఫ్టీ మీద ఇంపాక్ట్ ఉంటాయి మూవ్ అవటంలో. ఓకేనా, క్లియర్ కట్. ఎనీహౌ మిస్టర్ చాణిక టు గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ ఛానల్ సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాంక్ నిఫ్టీ గురించి అండ్ వచ్చే వారం ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.